హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము మొదటిసారి మా పాపను తీసుకొని కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము. ఇక్కడ నవరాత్రులు చేస్తారంట, అందుకే గుడి అంతా డెకరేషన్ చేశారు. ఈ గుడి ఈ గుడే కాకుండా ఇంకా 2 అమ్మవారి గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళో కూడా డెకరేషన్ చేశారు. 10 డేస్ ఇక్కడ అన్నదానాలు, పూజలు చేస్తారంట. మా పాపతో పాటు ఇంకో పాప వచ్చి కూర్చునింది. ఆ పాపతో చూడండి ఆడుకుంటుంది, ముద్దులు పెట్టుకుంటున్నారు. సాటర్డే రోజు ఇక్కడ అన్నదానము, కేసరి బాతు, తిరగవాత అన్నం పెట్టారు. 10 రోజులు అన్నదానం చేస్తారు. 3 గుళ్ళు ఉన్నాయి. 3 గుళ్ళల్లో రోజు అన్నదానం చేస్తారు దసరా అయిపోయేంత వరకు. కాటేరమ్మ దేవస్థానం ఒకటి, ఓం శక్తి టెంపుల్ ఒకటి ఉంది, అక్కడ కూడా చేస్తున్నారంట. ఈ గుళ్ళోనే చిన్న అక్వేరియం ఉంది. ఒకవైపు చేపలు, ఒకవైపు తాబేళ్ళు. ఆ తాబేళ్ళు చూడండి చిన్నగా మూవ్ అవుతూ పైకి వస్తున్నాయి. అవి మనుషుల్ని ఐడెంటిఫై చేస్తున్నాయి అనుకుంటాం. నేను వీడియో తీస్తున్న దగ్గరికి వెళ్ళాము. అవి చిన్నగా పైకి వచ్చాయి. ఏమైనా వేస్తాం అనుకున్నాయేమో. వేయడానికి పైన గ్లాస్ మూసేశారు, వేయని కుదరదు, వాళ్ళే వేస్తారంట. నేనేమంటున్నానంటే ఇవి చెరువుల్లో దొరికే తాబేళ్ళు అంటున్నాను. మా ఆయన లేదా అవి అక్వేరియం కోసమే పెంచుతారు కదా, అవి ఆ తాబేళ్ళు అంటున్నారు. మీరు చెప్పండి ఫ్రెండ్స్, అవి చెరువుల్లో దొరికేటివా, అక్వేరియం తాబేళ్ళ? కామెంట్ చేయండి. మా పాప వీటిని చూసి ఖుషి అయిపోయింది, హ్యాపీగా చూసింది. ఎంత బాగున్నాయో చూడండి, ఎంత బాగా ఎదుగుతున్నాయో. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్.